అమ్మ భార్గవి, బియ్యం నూనె నిండుకున్నాయమ్మా. ఏంటమ్మా తెచ్చి కొద్ది రోజులే కదా అయింది, అప్పుడే అయిపోయి అంటావేంటి? ఈసారి 10 కేజీలే కదమ్మా తెచ్చావు, అందుకే త్వరగా అయిపోయామ్మా. అమ్మ కాయగూరలు చెప్పడం మర్చిపోయినాయి, అవి కూడా అయిపోయాయి. తెచ్చి వారం రోజులు కూడా అవ్వలే కదమ్మా, అప్పుడే అయిపోయి అంటున్నావేంటి? ఈసారి అన్నీ కొన్నే తెచ్చావమ్మా. మనీ టైట్గా ఉన్నాయమ్మా, ఇప్పుడే అన్నీ అయిపోవాలా? సరే, ఉన్నంతలో కొద్దిగా తెచ్చుకుందాం పద. అమ్మ భార్గవి, ఆ డ్రెస్ నీకు బాగుంటుందమ్మా. వద్దమ్మా ఇప్పుడు నాకు. డాడీయే ఉండుంటే నాకు డ్రెస్ బాగుంటుందని ఇంటికి సర్ప్రైజ్గా తెచ్చేసేవారు. భార్గవి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? డాడీ బాగా గుర్తొస్తున్నారమ్మా. ఇంతకుముందు హైదరాబాద్లో వర్క్ చేసినప్పుడు డాడీ ఎప్పుడు మనీ అడిగినా, డాడీ కూడా పనిచేస్తున్నారు కదా, అక్కడ నా ఖర్చులు నాకే ఎక్కువ ఉంటాయి కదా అని చాలా బాధపడేదాన్ని. ఇవ్వడానికి కొంచెం నసుక్కునేదాన్నమ్మా. కానీ ఇప్పుడు డాడీ ప్లేస్లోకి వస్తే కానీ నాకు ఆ బాధ్యత, ఆ బాధ అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు తెలుస్తుంది డబ్బు విలువ, డాడీ విలువ. ఎందుకు అలా అందరినీ అప్పులు అడిగేవారు, ఎందుకు నన్ను కూడా అడిగేవారు. ఏడవకమ్మా. మిస్ యూ సో మచ్ డాడీ, ఐ లవ్ యూ. నేను అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు.